హాయ్ హలో నమస్తే, నేను మీ అపూర్వ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో మనం ఈ పిల్లలు మన పిల్లలే అనే కాన్సెప్ట్ గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా. సో మన ఫేవరెట్ మేడం చిట్టి విష్ణుప్రియ గారు అయితే మన ఇక్కడ తీసుకొచ్చేసారు. శ్రీ ఆదర్శ ఫౌండేషన్లో ఉన్నాము. సో ఇక్కడికి వచ్చి మేడం అయితే చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవాళ మ్యామ్ ఏం చేయబోతున్నాం? ముందేమో ఆటలు ఆడిస్తాను, ఓకే. తర్వాత ఏమో కథ చెప్తాను, ఓ వావ్. తర్వాత ఏమో ఇంకో గేమ్ ఆడిస్తాను, టీమ్ గేమ్. ఓకే ఓకే. అది కాకుండా అపూర్వ వైపు నుంచి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఓకే, రివీల్ చేయొద్దు అప్పుడే. రివీల్ చేయకూడదు, వీడియోలోనే చూసేస్తారు. అలాగే మరి వీడియోలోనే చూసేసేయండి. ఓకే, సో రెడీ మ్యామ్? రెడీ రెడీ. ఏమి ఇష్టం? కేక్ కటింగా? ఇవాళ అయితే నాతో పాటు మీ అందరి బర్త్డే కూడా, ఓకేనా? అందరం కలిపి కట్ చేద్దాం ఆ కేక్. ఎలా అల్లరి చేస్తారు? సరే, ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాను. నువ్వు అయితే ఏం చేస్తాడు చెప్పు? అల్లరంటే ఏమో అందరినీ ఏడిపిస్తాడా? ఎవరు అందరికన్నా ఎక్కువ ఓట్స్ తనకైనా? ఎంతమంది ఓట్స్ చేస్తాడు అల్లరి అని? అల్లరి అల్లరి అని చెప్పి. అవునా? సరే, యా 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 నువ్వు అల్లరి చేస్తావా? ఓకే, ఓటేస్తారు. ఎవరెవరు ఓటేస్తారు? ఎందుకు అంత అల్లరి? ఏం చేస్తావు చెప్పు? అందరికన్నా బాగా ఎక్కువ ఎవరు నేర్పించావు? అసలు చూడడానికి అంత గుడ్ బాయ్లో ఉన్నాడు. సరే, ఇతనికి ఎంతమంది ఓటేస్తారు అల్లరి అని? వాడికి హే బోల్ మంది వేస్తున్నారు. నువ్వు అల్లరేనా? అయ్యో, అందరూ క్యూట్గా అసలు ఇన్నోసెంట్గా ఉన్నారు. మీరు అల్లరి చేస్తారా? ఎలా చేస్తారా? నువ్వు అస్సలు చేయవు కదా. సరే, ఏం అల్లరి చేస్తాడు? ఏం అల్లరి చేస్తాడు? ఏం చేస్తాడు అల్లరి అంటే? ఆడుకుంటారు అంతే. సరే, అందరికన్నా బాగా ఎవరు చదువుతారు? బాగా చదువుతాడా? ఇంకా అందరూ బాగా చదువుతారా? ఓకే, అందరూ బాగా చదువుతారా? సీరియస్గా తీసుకుంటారా? సరే, ఎవరెవరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? ఒక్కొక్కరు చెప్పండి. సరే, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఎందుకు? ఆర్మీ అవుదాం అనుకుంటున్నావు. ఎందుకు ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నావు? సీక్రెట్ అది? చెప్పు, ఎందుకు ఆర్మీ? మరి ఎందుకు ఇష్టం? ఎందుకు నచ్చింది ఆర్మీ అవ్వాలని? దేశాన్ని కాపాడడానికా? ఇండియాని కాపాడడానికి? మరి సినిమాలో ఎక్కడైనా చూసావా? మరి ఆర్మీ ఎందుకు అనిపించింది? ఇంకేదైనా అవ్వచ్చు కదా, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఆర్మీ ఎందుకు? అప్పుడు మన సోల్జర్స్ చచ్చిపోయినాయి, అప్పుడు తక్కువ మంది పడ్డారని అందుకు వెళ్ళి దేశానికి హెల్ప్ చేసి మంచోడు అవుదాం అనుకుంటున్నాం, దేశం కోసం నిలబడాలనుకుంటున్నాం. వెరీ గుడ్, అందరు క్లాప్స్ చేయండి. మరి నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నువ్వు కూడా ఆర్మీయే. ఎందుకు? దేశం కోసమా? ఓకే, దేశం అంటే ఇష్టమా నీకు బాగా? అవునా? దేశం కోసం పోరాడతావు. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ అటు బ్యాంక్ మేనేజరా? చూసాను, నెమ్మదిగా చెప్తే బ్యాట్మ్యాన్ అనుకున్నా నేను. బ్యాంక్ మేనేజర్ అవుదాం అనుకుంటున్నావు. ఎందుకు? మేనేజర్ దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు మేనేజ్ చేస్తాడు అంతే. మరి బ్యాంక్ మేనేజర్ ఎందుకు? చెప్పవా? సీక్రెటా? అక్కడి వరకే ఆలోచించావా? మరి దానికి ఏం చదవాలో చూసుకున్నావా బ్యాంక్ మేనేజర్ అవడానికి? ఓకే, దాన్ని బట్టి చదవాలైతే. నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? క్రికెటర్. క్రికెటర్, ఓకే. ఎందుకు? గుడ్ గుడ్, అన్నీ గుడ్డే. ఎందుకు అవుదాం అనుకుంటున్నావు చెప్పు? క్రికెట్ అంటే ఇష్టం, చాలా చాలా ఇష్టం. బాగా ఆడతావా క్రికెట్? బౌలింగా బ్యాటింగా? బ్యాటింగ్.
బ్యాటింగ్ బాగా ఇంట్రెస్ట్. సో ఎవరు అవుదాం అనుకుంటున్నావు, ఎవరిలా అవుదాం అనుకుంటున్నావు క్రికెట్లో? ధోని లాగే. నెక్స్ట్ ధోని నువ్వే అనమాట ఇండియాలో అయితే. ఓకే. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, సచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేనే నీకే అలుసున్నా కోపమే నీ పేగు పేగు నాతో కలిసే నా నెత్తుర నీకే పంజి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా అత్యాచారం చేసిన నీ ఊరి తీయాలి, మేడ పట్టి కాళ్ళ పెట్టి గొంతు పిసుకాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపాడాలి, వాళ్ళ చెల్లి కోసం ఏ రోజన్నా నీరే వాడాలి. సూపర్. ర్యాప్ సాంగ్ అది? ర్యాప్ సాంగ్. వావ్, వెరీ గుడ్. ఆర్మీ ఆర్మీ ఆర్మీ. నువ్వెందుకు? దేశం కాపాడడానికి. సేమ్ కాపీ. నిజంగా సీరియస్గా కాపాడతావా? ఓకే, నెక్స్ట్. ఆర్మీ ఆర్మీ ఎందుకు? దేశాన్ని కాపాడాలి. డైరెక్టర్ డైరెక్టర్. ఎందుకు డైరెక్టర్ అని చెప్పి విలన్లా చెప్తావేంటి? ఎందుకు డైరెక్టర్ అవుతావు? ఎందుకు డైరెక్టర్ అవుతావు? సినిమా తీస్తావా? వీళ్ళందరితో ఎప్పుడైనా సినిమా తీసావా? చెప్పా వీళ్ళకి, నీ మాట వింటారా వీళ్ళందరూ? మరి డైరెక్షన్ చేయాలంటే అందరు నీ మాట వినాలి కదా. మరి ఈసారి ట్రై చేయి, వీళ్ళందరికీ ఒక పని చెప్పు ఒక్కొక్కరికి. ఇంకో నువ్వు ఇలా యాక్ట్ చేయను, ఇంకా ఆ యాక్టర్ ఉన్నాడు కదా, ఒక సింగర్ ఉన్నారు కదా, ఒక సినిమా తీయండి మీ ముగ్గురు కలిపి. ఓకే, డాక్టర్ అవుతావు. ఓకే, ఎందుకు? అంటే పేదవాళ్ళ కుటుంబం హెల్ప్ చేస్తావా? ఓకే. ఎవరికి? నాకా? లేదురా. ఆర్మీ ఆర్మీ. ఎందుకు? నెక్స్ట్ నెక్స్ట్. డాక్టర్ డాక్టర్. ఎందుకు? నువ్వేంటి ఇంటికి? ఏంటి అక్క? ఇది పోలీసులేమో హైట్ ఎక్కువ ఉండాలి, పోలీస్కేమో హైట్ ఎక్కువ ఉండాలి. ఇది ఆర్మీలేమో హైట్ ఎక్కువ ఉండాలి. అదేదో డాక్టర్ అయితే మంచిగా ఉండదు కదా. హైట్ ఉండదా దానికి? ఉండదక్క, ఏదైనా సరే. హైట్ లేకపోతే ఏదో ఒకటి చేస్తావా? ఏదో ఒకటి చేసాక. నేను ఆల్రెడీ అయిపోయాను రా, ఇంకేంటి అవ్వాలి? ఫస్ట్ నేనే చెప్పాలా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అండ్ అలాగే నాకు ప్యాషన్ కొద్దీ ఇలా యాంకరింగ్ చేస్తుంటా. ఆల్రెడీ నేను పెద్ద అయిపోయి ఇవన్నీ చేస్తున్నాను, ఇంకేం చేయడానికి లేదు. ఓకే, మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, అందరూ కూడా బాగా చదువుకొని మీరు అనుకున్నట్టు మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. ఓకే, హ్యాపీ బర్త్డే అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరికీ. థ్యాంక్ యూ. హలో ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఈ పిల్లలు మన పిల్లలే అన్న శీర్షికలో ఈరోజు మనము శ్రీ ఆదర్శ ఫౌండేషన్కి వచ్చాం. మరి ఈ ఫౌండేషన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ఎంతకాలమైంది స్టార్ట్ చేసి, ఇక్కడ ఎలాంటి పిల్లలు ఉంటారు అని పిల్లలతోనూ మాట్లాడదాం, ఆ ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులతోనూ మాట్లాడదాం, లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. చక్కగా వినండి. ఆడాలి అంటే రూల్స్ ఉంటాయి ఆటకి. రూల్స్ ఫాలో అవ్వాలి కదా. ఎవరు రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళే గెలుస్తారు, అవునా? ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ ఆటకి మాట్లాడే పని ఉండదు, యాక్షన్ చెయ్యాలి. ఓకేనా? లైన్లో మీరు ఒక టీం అన్నమాట, అర్థమైందా? 3 టీములకి ఈక్వల్గా నంబర్ ఉండాలి. సో 3 టీములకి నేను ఒక చిన్న కాంపిటీషన్ పెడుతున్నా. ఏం పెడుతున్నా? 1 హ్యాండ్ డిస్టెన్స్ తీసుకున్నారు కదా, చేతులు వదిలే స్ట్రైట్గా ఇలా నిలబడండి. నేను స్టార్ట్ అంటాను. స్టార్ట్ అనగానే ఏం చెయ్యాలి? ఇట్లా అందించాలి. వెనకాలన్న బాబు పట్టుకుంటాడు, ఇట్లా వెనకాలన్న బాబు ఇట్లా అందించాలి, థర్డ్ పట్టుకుంటాడు, అట్లా చివరి వరకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఇక్కడి నుంచి ఇట్లా పంపించాలి, నువ్వు పట్టుకో, నువ్వు పంపించాలి. ఇట్లా ఫస్ట్కి వచ్చేస్తుంది, ఫస్ట్ బాబు దగ్గరికి వస్తుంది. ఏ గ్రూపులో బాగా చేసుకుని అయిపోయిందో అనుకుంటారో వాళ్ళు కూర్చుండిపోవాలి. ఇట్లా డాన్సులు చేయడాలు, ఇట్లా తిరగడాలు, అట్లా చేయడాలు, అరే అరే అనడాలు, ఓయ్ ఓయ్ అనడాలు, అవన్నీ చేస్తే అవుట్. నేను స్టార్ట్ అన్నప్పుడే గేమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ బాబు దగ్గరకు వచ్చేసింది అనుకో, ఫస్ట్ చైల్డ్ దగ్గరకు వచ్చేస్తే మీరు కూర్చుండిపోవాలి. ఎవరు చెప్పరు కూర్చొని, మీరు చెప్పకూడదండి అట్లాగా. మేము ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వము. స్టార్ట్ చేయనా? రెడీయా? స్టార్ట్.
ఈ ఆట నచ్చిందా? మరి అన్నకి చెప్తే మరి అన్నే మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఆట ఎందుకు నచ్చింది అని అడుగుతారు, సరేనా? మీరు ఒక వాక్యంలోనే సమాధానం చెప్పాలి. మీ పేరు చెప్పాలి, ఎందుకు నచ్చిందో చెప్పాలి. మై నేమ్ ఇస్ రోహన్, ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ బ్లూబర్డ్ గ్రామర్ స్కూల్. ఈ ఆట ఎందుకు నచ్చిందంటే మేడం, మేమందరం కలిసి ఆడడానికి మంచిగా ఉంది మేడం. అందరం హాయిగా ఆడుతున్నాం కదా మేడం, అందుకే ఈ ఆట నచ్చింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి నీకు నచ్చిందా? ఎందుకు నచ్చింది? మై నేమ్ ఇస్ రాకేష్, ఐ స్టడింగ్ 4th క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ బ్లూబర్డ్ గ్రామర్ స్కూల్. ఎందుకు నచ్చింది నీకు ఆట? అందరం కలిసి ఆడుకుంటాం. అందరం కలిసి ఆడారు. ఓకే, చెప్పు చెప్పు నాన్న చెప్పు. మై నేమ్ సాదిమా, స్టడింగ్ సుకేజీ. మై స్కూల్ నేమ్ ఇస్ బ్లూబర్డ్ గ్రామర్ స్కూల్. ఈ ఆట ఎందుకు నచ్చిందంటే అందరూ గేమ్ ఆడుతుంటే మేడం నీకు ఎలా అనిపించింది? బాగుంది మేడం. బాగుందా? అందరికి సంతోషంగా అనిపించిందా? బాధగా అనిపించిందా? మరి ఆట ఆడేటప్పుడు మీరు ఒకరితో ఒకరు మాట్లాడారా? మరి మాట్లాడకుండా ఎట్లా ఆడారు? ఎట్లా తెలిసింది తీసుకోవాలి మనం కూడా ఇట్లా పంపించాలి అని ఎట్లా తెలిసింది మీకు? మన మిస్ రోహిత్ దాని మీద మొత్తం ఫోకస్ చేసిన మేడం, ఎప్పుడు వస్తుంది. వెరీ గుడ్, క్లాప్ పెద్దగా ఇవ్వండి. వెరీ గుడ్, ఫోకస్ చేశారు. సో మనకేం కావాలి లైఫ్లో? ఏదైనా నేర్చుకోవాలంటే మనకి డిసిప్లిన్ ఉండాలి, అవునా? ఫోకస్ ఉండాలి. మాట్లాడకుండా కూడా ఆట ఆడచ్చు అని ఆడి చూపించారు మీరందరూ కదా. మనం మామూలుగా ఆడుకునేటప్పుడు ఇట్రారా అక్కడ రారా నిలబడరా అంటాం కదా, ఏమీ లేకుండా ఆట ఆడారు. మరి సరేనా? నేను ఇంకొక ఆట చెప్పనా? మరి ఆటలంటే మీకు ఇష్టమా? ఎందుకు ఇష్టం ఆటలంటే? ఆట ఆడితే ఏమవుతుంది? హ్యాపీనెస్ మేడం. హ్యాపీనెస్. ఆడుకుంటే సంతోషంగా ఉంటుంది. ఇంకేమొస్తుంది? ఆడితే ఏమవుతుంది? ఇట్లా ఆడుతున్నప్పుడు ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. బాడీకి ఏమవుతుంది? రిలీఫ్ వస్తుంది. శక్తి వస్తుందా? బాడీకి శక్తి వస్తుందా? శక్తి కూడా వస్తుందా? సరే, ఇప్పుడు చూడండి, ఇంకో ఆట చెప్తాను నేను. ఈ ఆట ఎట్లా తెలుసా? వినండి, శ్రద్ధగా వినండి. ఈ ఆట చాలా కష్టం. తిరుగుతూ ఉంటే నేనేం చెప్తా? నెంబర్ 5 అంట. ఏం చేయాలి మీరందరూ? 5 గ్రూప్ అయిపోవాలి. 6 అయినారనుకో అవుట్ అయిపోతారు. రైట్. నేను 5 అన్నప్పుడు 5ఏ గ్రూప్లో ఉండాలి. 6 అయినారనుకో ఆ 6 అవుట్. 3 జడ్జిలు వచ్చారు ఇంకా కొత్తగా. అమ్మా చూడాలి మీరు, ఓకేనా? అట్లా అయిన తర్వాత ఎవరెవరు అవుట్ అయిపోతారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉండాలి. మళ్ళీ నేను 4 అంట, లేకపోతే 3 అంట, నా ఇష్టం. ఇప్పుడు మీరందరూ ఇట్లా ఉన్నారా? ఒక్కొక్కళ్ళుగా ఉన్నారా? మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటారా? మీ ఇష్టం. ఇక్కడ తిరగచ్చు, అక్కడికి పోవచ్చు, ఇక్కడికి పోవచ్చు, తిరుగుతూ ఉంటారా? నేనేం చేస్తా? సడన్గా నెంబర్ 4 అంట. మీరు దగ్గరున్న వాళ్ళతో జాయిన్ అయిపోవాలి. 4గా. 4 కాకుండా 5 అయినారనుకో ఆల్ 5 అవుట్. ఆ గ్రూప్ అంతా అవుట్. ఈ బల్లలు ఇచ్చేయండి, నాకు బల్లలు ఇచ్చేయండి. లేవండి, అందరు లేవండి. రెడీ? దూరంగా తిరగాలి. గ్రూపులు ఉండకూడదు. 5 అవుట్. అవుట్ అయిన వాళ్ళు అవుట్ అయిపోయారు అంతే. రెడీ, స్టార్ట్. తిరుగుతూ ఉండండి. ఒకళ్ళొకళ్ళు ముట్టుకోకూడదు. మెల్లిగా స్లో. పరిగెత్తకూడదు. 6 7 మొత్తం అవుట్ అయిపోయాయి. అవుటే మొత్తం అందరు అవుట్. వెళ్ళిపోమనండి. అవుట్ అండి.
ఈ అబ్బాయి అక్కడి నుంచే వచ్చాడు, తీసేయండి. చలో వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. అంతే, అవుట్. క్లోజ్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. టిల్ ఐ సే ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మెల్లిగా కళ్ళు తెరవండి చూద్దాం. నిదానంగా తెరవాలి కళ్ళు. ఇప్పుడు నాకు చెప్పాలి, ఇట్లా కళ్ళు మూసుకుని ఉన్నారు కదా ఒక 2 minutes, ఏమనిపించింది, ఎట్లాగుంది అని చెప్పాలి. ఇట్లా కళ్ళు మూసుకుని 2 నిమిషాలు కూర్చున్నాం కదా, ఎట్లాగుంది కళ్ళు మూసుకుని కూర్చుంటే? చీకటి చీకటిగా ఉంది, హాయిగా ఉంది. బాడీ మొత్తం రిలీఫ్ ఉంది మేడం. ఓకే, బాడీ మొత్తానికి రిలీఫ్గా అనిపించింది. నేను వస్తానన్నా, అడిగితే నేనే వస్తా. బాడీ మొత్తం రిలీజ్ అయింది. ఏమి రిలీజ్ అయింది? బాడీయా? హాయిగా ఉందా, రిలాక్స్ అయింది అని చెప్పాలి. ఓకేనా? రిలాక్స్ అయింది. టెన్షన్స్ ఉన్నాయని పోయినాయి. టెన్షన్స్ ని పోయినాయి. ఏం టెన్షన్ ఉంది నీకు? అంటే ఇప్పుడు మనము ఏమన్నా ట్యూషన్ కోసం బుగులు అయినానుకో రిలీఫ్ ఉందాం. వెరీ గుడ్. ఓ చిన్న క్లాప్ ఇవ్వండి. ట్యూషన్ ఏమైనా ఉంటే గుబులు గుబులుగా ఉంటుందిట, భయం భయంగా ఉంటుంటా, అదంతా పోయిందిట, ప్రశాంతంగా అయిందిట. నీకు నాన్న, నీకు ఎట్లా అనిపించింది? ఏమనిపించలే? కళ్ళు మూసుకున్నావా? ఏమైనా జ్ఞాపకానికి వచ్చినాయా? ఏమి జ్ఞాపకానికి రాలే, అసలు ఏ థాట్స్ లేవు. వెరీ గుడ్, అది కూడా మంచిదే. నీకు బాగా అంటే చెప్పాలి నాన్న. ప్రశాంతంగా అనిపించింది. ఇంకా బాగా అనిపించింది. బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అందరూ ఒర్లుతూ ఉంటే శబ్దానికి హెడేక్ వస్తుంది కదా, ఇప్పుడు రిలీఫ్గా బాగుందట. పులి కథ చెప్పనా? పులి పులి కంకణం విన్నారా మీరు కదా? వినలే? సరే, కూర్చుని చెప్పనా, నుంచుని చెప్పనా? కూర్చుని చెప్పనా? సరే, కూర్చుంటే కనిపిస్తున్నానా? లేదులే, నిలబడితేనే బాగా కనిపిస్తా, ఎందుకంటే పులి ఇలా వస్తుంది కదా, మీ దగ్గరకు వచ్చేస్తుంది పులి ఇప్పుడు. ఓకే. అనగా 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 ఒక అడవి. ఏమి? అడవిలో ఒక పెద్ద పులి. ఆ పులి కొంచెము ఓల్డ్ అయిపోయింది. మీరు చెప్పకూడదు, అది వేటాడలేకపోతుంది. పులి అంటే వేటాడాలి కదా అడవిలో. జింకని వేటాడాలా, జీబ్రాని వేటాడాలా, కుందేల్ని వేటాడాలా. పిల్లులు ఉంటాయా అడవిలో? ఉండవు. ఓకే, ఇది వేటాడలేక ఓల్డ్ అయిపోయింది. అందుకని అది ఏం చేసింది? ఒక ఐడియా వేసింది. ఆ ఐడియా ఏమంటే మెల్లిగా అడవిలోంచి బయటకు వచ్చింది. అడవిని ఆనుకుని ఒక విలేజ్ ఉంది, గ్రామం ఉంది. ఆ గ్రామం మీద, గ్రామంలోకి వెళ్ళేటప్పుడు చిన్న కొండ ఉంది. ఏముంది? కొండ మీద కూర్చుంది మన పులి ఇట్లా. ఓకే, ఈ పళ్ళన్నీ లోపలికి పెట్టేసింది, అట్లా పెట్టుకుంది. దొంగ జపం చేస్తుంది. ఏం చేస్తుంది? దొంగ జపం చేస్తుంది. గోండ్రు అనట్లే, కళ్ళు మూసుకుని ఒక బంగారు కడియం ఒకటి ఉంది దాని దగ్గర, యాంక్లెట్ అంటాం కదా ఇంగ్లీష్లో, దాన్ని పట్టుకుని అని జపం చేస్తుంది. ఈ గ్రామంలోకి వస్తారు కదా అందరూ, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఒక పులి ఉందిరా కొండ మీద. ఆ పులి పాపం ఓల్డ్ అయిపోయింది, అది జపం చేస్తుంది, అది ఎవ్వరిని తినదుట. మంచి పులి, ఓల్డ్ పులి, మంచి పులి అని మాట్లాడుకుంటున్నారు అందరూ. కానీ ఇది చేసేది దొంగ జపం కదా. ఆ గ్రామంలోకి ఎవరు వస్తారో వాళ్ళని తినేస్తుంది ఇది. అర్థమవుతుందా మీకు? గ్రామంలో ఉన్న వాళ్ళని తినదు, గ్రామంలోకి ఎవరైనా వస్తారు కదా కొత్తగా, వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని తినేస్తుంది. కానీ ఆ గ్రామంలో వాళ్ళందరూ ఎవరైనా వస్తుంటే చెప్తారు, మా గ్రామంలోకి వస్తుంటే జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఒక దొంగ పులి ఉంది, దాని కూరలు ఉంటాయి,
చాలా కేర్ఫుల్గా ఉండండి, దానికి బలెవ్వకండి అని చెప్తారు వాళ్ళు. పాపం ఒకరోజు ఒక బాటసారి ఆ గ్రామంలోకి వస్తున్నాడు, బీదవాడు, సరేనా? అన్నం తినడానికి కూడా ఎక్కువ అన్నం లేదు. సరే వస్తుంటే అక్కడ పులిని చూశాడు. ఇట్లా జపం చేస్తుంది, కన్ను ఇట్లా పెట్టి ఇట్లా తీసి చూసింది. మంచి క్యాండిడేట్ వస్తున్నాడు, సరే అని మెల్లిగా ఇట్లా ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి ఏమంది, ఓ బాటసారి హలో అంది. ఏమిరా పులి మాట్లాడుతుంది అని ఇట్లా ఇట్లా వెనక్కి వెళ్ళిపోయినాడు. ఓ భయపడకు బాటసారి, దా దగ్గరికి రా. బాటసారి నా దగ్గర కడియం ఉంది, నీకు ఇచ్చేస్తాను బాటసారి నేను. ఎందుకంటే నేను ఓల్డ్ అయిపోయినాను కదా, తపస్సు చేస్తున్నాను కదా, నాకు బంగారంతో పని లేదు, అందుకని నేనేం చేస్తా, నీకు ఇచ్చేస్తా అంటే బాటసారి ఒక 2 అడుగులు వేసాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. వద్దు వద్దు, నువ్వు పులివి, నువ్వు తినేస్తావు, నేను నిన్ను నమ్మను. అవును నీకు గోల్డ్ ఉన్నాయా అంటే ఇదేం చేసింది, గోల్డ్ అని లోపలికి పెట్టేసింది. ఇట్లా పంజా మాత్రం చూపించింది. చూసినావా గోల్డ్ లేవు నాకు అంటే ఈ బాటసారి అనుకున్నాడు, అవును నిజమే గోల్డ్ లేవు. ఏమి కాళ్ళలోకి చూపించు పంజా అంటే కాళ్ళు ఇట్లా పెట్టి అది కూడా చూపించింది. అక్కడ కూడా గోల్డ్ లేవు. నీ కూరలు ఉంటాయి కదా అంటే కూరలు దాచేసింది. లిప్స్ మాత్రం చూపించింది. దాంట్లో బాగానే ఉన్నాయి, మన పులికి తెలివితేటలు ఉన్నాయా చూపించింది. ఈ బాటసారికి మెల్లిగా నమ్మకం ఏర్పడింది. నిజమే కావాల్సు, పులుల్లో కూడా ఇట్లాంటి పులి ఉంటుందేమో, తపస్సు చేసే పులి. పోన్లే పాపం మనకి దానం చేద్దామని చూస్తున్నట్టుంది. అవును నాకెందుకు ఇస్తున్నావు అని అడిగాడు ఈ బాటసారి. అది బాగా అడిగినావు బాటసారి, నాకు ఒక మునీశ్వరుడు చెప్పాడు నువ్వు దానం చేసుకోవాలి ఈ కంకణాన్ని అని చెప్పాడు. నువ్వు చూస్తే పాపం బీదగా ఉన్నావు, నీకు దానం చేద్దామనుకుంటున్నాను అంటే దురాశకు పోయాడు బాటసారి. గ్రామంలోకి ఎందుకు పోతున్నాడు, ఏమైనా పని చేసుకుందాము, డబ్బులు సంపాదించుకుందాము అనుకుని గ్రామంలోకి వస్తున్నాడు. ఇంతలోపల ఏమైంది, వల వేసింది ఈ పులి. దురాశకు పోయినాడు. మన గ్రామంలోకి పోతే పని చేస్తే 100 రూపాయలు ఇస్తారు. అదే ఆ పులి దగ్గర మంచి కంకణం ఉంది, దాంట్లో వజ్రాలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయి, అది అమ్మినామనుకో నేను కొట్టు పెట్టుకోవచ్చు కదా. సరే అందుకని రోజు 100 రూపాయలు సంపాదించే బదులు ఈ కంకణం తీసుకున్నానంటే నేను కొట్టు పెట్టచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. అట్లా ఏం కావాలండి మీకు, ఏం కావాలండి అని అడగచ్చు. సరే ఇది బాగుంది అని ఓకే పులిబావా నేను వస్తున్నాను అన్నాడు. ఇట్లా వస్తున్నాడు. అది అట్లకే కూర్చుంది కంకణం పెట్టుకుని. రామ్మా దగ్గరికి రా అంటుంది. ఏమంటుంది, నేను తపస్సు చేస్తున్నాను కదా, నేను దిగకూడదు, నువ్వు దా అని ప్రేమగా పిలిచింది. ఎట్లా వెళ్ళినాడు, భయంగా బాగా ఇక్కడ వరకు దగ్గరికి రానిచ్చింది. ఏం చేసింది, దగ్గరికి రానిచ్చి ఏం చేసిన తర్వాత ఒక్కసారి ఎగిరింది. ఎలా అటాక్ చేసింది, అట్లా అటాక్ చేసేసింది. టకటక ఈడ్చుకుంటూ చిట్టడోలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి నాకు పిల్లలు, మీరు దీంట్లో కథలో నీతి ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి ఈ కథ నుంచి, ఈ కథలోంచి ఏమన్నా? వెరీ గుడ్, చెప్పు. మనం మోసపోవద్దు. పెద్ద క్లాప్ ఇస్తారా? మోసపోకూడదు, వెరీ గుడ్. ఇంకొకటి చెప్పాలి, ఇదే చెప్పకూడదు, ఇంకొకటి చెప్పండి. ఏమి నేర్చుకున్నారు ఈ కథ నుంచి? దురాశ ఉండరాదు. కష్టపడి సంపాదించుకోవాలి కదా, దురాశకు పోయాడు కదా, దురాశ ఉండరాదు. ఇట్లా కథ చెబితే మీకు ఇష్టమేనా? ఎవరన్నా రమ్మని కథ చెప్పమన్నా మీకు? కథలు వింటారా? సరే మరి ఎవరికన్నా చెప్తాను నేను, మీకు కథలు చెప్పమని, మిమ్మల్ని ఆడించమని, ఆటలు ఆడించమని ఎవరన్నా అడుగుతానులే నేను, ఓకేనా? సరే. సో అదండి, ఇవాళ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా చిట్టి విష్ణుప్రియ మేడంకి స్పెషల్ థ్యాంక్స్. చాలా మెమరబుల్గా అయిపోయింది ఇక్కడ స్పెండ్ చేసిన టైం అంతా కూడా. ఐ థింక్ పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు కదా.
సో పిల్లలు ఎంజాయ్ చేశారు, మీరు కూడా వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేయండి అనేటువంటిది నా రిక్వెస్ట్. తప్పకుండా. బాయ్. సో అందరికీ మీరు వచ్చి మా ఫౌండేషన్ విజిట్ చేసినందుకు, మాకు అందరికి హెల్ప్ చేసినందుకు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఎప్పుడైనా ఏదైనా ఇచ్చే గిఫ్ట్స్ కన్నా ఎప్పుడైనా మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇంకా చాలా విలువ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ కూడా వీటన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టేస్తాము. సో ఖచ్చితంగా మీకు టైం ఉన్నప్పుడు వచ్చి మీరు టైం స్పెండ్ చేసినా సరే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి మరిన్ని మంచి కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్. సరే, ఎలా అనిపించింది అందరికీ ఇవాళ? బాగా నచ్చిందా? ఓకే, అందరూ కూడా అందరికి బాయ్ చెప్పండి ఒకసారి.